స్నాక్స్లోకి ఏం చేయాలి అని ఆలోచించే లోపే ఈ పన్నీర్ రోల్ ఫినిష్ అయిపోతుంది. అంత క్విక్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో పన్నీర్ ఉంటే సరిపోతుంది. మరి ఈ పన్నీర్ రోల్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టి ఒక వెడల్పాటి గిన్నెలో 1 స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా కారం, గరం మసాలా, ఇందాక కట్ చేసుకున్న వెజిటబుల్స్ను కూడా వేసి రుచికి సరిపడా ఉప్పుతోటి ఒకసారి కలుపుకున్నాక లాస్ట్లో పన్నీర్ క్యూబ్స్ వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఫస్ట్లోనే పన్నీర్ క్యూబ్స్ వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికోసం పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు పెద్ద క్యూబ్స్ లాగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న మిశ్రమాన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందుగా పన్నీర్ని యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మిగతా మిశ్రమాన్ని వేసి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్చర్ని అంతా కూడా చపాతీ మీద ఒకవైపు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమయ్యే యమ్మీ పన్నీర్ రోల్ రెడీ అయినట్లే. మరి ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.